హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే మేము బయలుదేరడం జరిగింది వారణాసికి. యాక్చువల్ ముందు అనుకున్నది కుంభమేళ ప్రయాగరాజ్కి అనుకున్నాం, అక్కడ నుంచి వారణాసి చూద్దాము అనుకున్నాం. సో చాలామంది వారణాసి కాకుండా ప్రయాగరాజ్ వెళ్ళి ప్రయాగరాజ్ నుంచి ఇటు వారణాసికి కాశీకి వెళ్ళడం జరిగింది. సో అప్పుడు ఏమవుతుందంటే ట్రాఫిక్ కూడా చాలా జామ్ అవుతుంది. సో ఇది అంతెందుకు నొల్లి అని ఫస్ట్ డైరెక్ట్గా మనం వారణాసి పోయి కాశీ విశ్వేశ్వరుని విశాలాక్షిని దర్శించుకొని అక్కడ నుంచి రిటర్న్ ప్రయాగరాజ్ వెళ్దాము అని అనుకున్నాం. సో మొత్తానికి అనుకున్నట్టే స్టార్ట్ చేసాము. ఆ రోజు ఈవినింగ్ నైట్ ఆల్మోస్ట్ 7 o'clock బయలుదేరడం జరిగింది. 7కి బయలుదేరితే నెక్స్ట్ డే ఈవినింగ్ 4 o'clock అక్కడ రీచ్ అయినాం. సో మొత్తానికి రోడ్లు అయితే బాగున్నాయి. సో చాలా కష్టంగా ఉంటుందేమో అనుకున్నాం. సగం దూరం వెళ్ళాక బస్సులోనో ఇంకో ట్రైన్లోనో ఆప్షన్ పెట్టుకుంటే బాగుండేదేమో, రిస్క్ తీసుకుంటున్నామేమో అనిపించింది. సరే ఇక దేవుని మీద భారం వేసి వెళ్ళడం జరిగింది. సో టోటల్గా అయితే ప్రశాంతంగా పోయి వచ్చాము. సో కూల్గా ఏ ఇబ్బంది లేకుండా, రోడ్డు కూడా పర్లేదు, చాలా బాగున్నాయి రోడ్లు, ఇబ్బంది ఏం పెట్టలేదు. సో దానివల్ల ఇంకోటి ఏంటంటే మా వెహికల్ ఆటోమేటిక్ గేర్ అనమాట. సో దానివల్ల ఇంకా ఇబ్బంది కూడా కాలేదు, మర్చిపోయాము ఆ ఇబ్బంది కూడా. అంటే ఊరికే గేర్ వేసుడు, క్లచ్ పట్టుడు, ఎక్సిలేటర్ ఇచ్చుడు, ఇదంతా నొల్లేం లేదు. ఎక్సిలేటర్ ఇవ్వాలి, బ్రేక్ పట్టాలి, అంతే సింపుల్. సో దానివల్ల మాకు పోయినట్టు కూడా అనిపించలేదు. అంత దూరం దాదాపుగా 1300 kilometers, 12 చేంజ్ ఏది ఉంది, 1300 అప్ అండ్ డౌను. 13 కూడా కాదు, ఎక్కువ, ఆల్మోస్ట్ అప్ అండ్ డౌన్ ఒక 3000 వరకు వచ్చింది. ఆల్మోస్ట్ 3000 వరకు వచ్చింది. సో చూస్తున్నారు అక్కడక్కడ ఘాట్ రోడ్లు కొన్ని ఉన్నాయి. సో అది జాగ్రత్తగా వెళ్ళాము, కానీ చెప్పలేం కదా కొన్ని సిచ్యువేషన్లు. ఎందుకంటే మా వాళ్ళు కూడా అన్నారు, లేదు చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి అన్నారు ప్రయాగరాజ్ వెళ్ళేసి వస్తున్నాగా, రిస్క్ ఎందుకు, మీరే డ్రైవింగ్ చేస్తూ అవసరం అంటారా అంటే, కుంభమేళ అయితే మళ్ళీ రాదు, ఛాన్సే లేదు మనం బతుకున్నాగా. సో అందుకని ఇలాంటి ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకోవాలి అన్న ఒక కారణంతోనే వెళ్ళడం జరిగింది. సో వెళ్ళినందుకు ప్రశాంతంగా అటు కాశీ విశ్వేశ్వరునిది దర్శనమైంది. నెక్స్ట్ ప్రయాగరాజ్ వెళ్ళి అక్కడ స్నానాలు చేయడం జరిగింది. వాటర్ తీసుకొని మొత్తానికి అయితే హైదరాబాద్కి సేఫ్గా ప్రశాంతంగా సంతోషంగా రీచ్ అయినాం. సో వెళ్తున్నాం కదా, మీరు చూస్తున్నారు అక్కడ పరిస్థితి ఎలా ఉంది. ఆ రోడ్లు చూడండి. అంటే ట్రాఫిక్ చాలామంది ఏమన్నారంటే భయపెట్టారు. దాదాపు 300 kilometers నుంచి ట్రాఫిక్ జామ్, 1000 kilometers వెళ్తారు, కానీ అక్కడ నుంచి ట్రాఫిక్ అయితే భయంకరంగా జామ్ ఉంది, అసలు బంపర్ టు బంపర్ వెళ్తుంది, అది ఇది అన్నారు. సో అందుకని నేను స్టార్టింగ్లో అసలు రికార్డ్ చేయలేదు. సగం దూరం వెళ్ళాక, అంటే ఆ రోజు నైట్ బయలుదేరాం కదా, నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి చూస్తున్నారు, నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి రికార్డ్ స్టార్ట్ చేయడం చేశా. సో మాకు ఎక్కడ కూడా పెద్దగా ట్రాఫిక్ ఏం తగలలేదు. విచిత్రం ఏంటంటే రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి ఎందుకో ఏందో తెలియదు, వాళ్ళు కూడా 1 month నుంచి విసిగెత్తిపోయారో ఏందో తెలియదు. సో మొత్తానికి వాళ్ళు పట్టించుకోక కొద్ది ట్రాఫిక్ జామ్ అయింది. సో టిఫిన్ కోసం మనం ఒక దగ్గర ఆపాము, చూసాం కదా, టిఫిన్ కోసం అక్కడ ఆపా. అక్కడ ఎంత దారుణమైన టిఫిన్ అంటే అసలు ఇంకేం లేదు, ఇష్టం ఉంటే తినని, లేకుంటే లేదు. ఇక దోసుకోవడం మొదలు పెడితే వాళ్ళ తర్వాత ఎవరైనా, మహారాష్ట్ర అయితే ఏంది, నెక్స్ట్ యూపీ, ఉత్తరప్రదేశ్ అయితే ఏంటి, మధ్యప్రదేశ్. మేము వెళ్ళింది తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. సో ఇంకా అక్కడ ఆప్షన్ లేదు, వాళ్ళు పెట్టిందే మనం తినాలి. మనకు కావాల్సిన టిఫిన్లు పెద్దగా ఏం కనబడలేదు, దొరికే కూడా. సో అక్కడ ఒక దగ్గర ఆపాము టిఫిన్ కోసం అని. అక్కడ పువ్వ, అటుకులతో చేసిన పువ్వ ఒకటి ఇచ్చారు. సో అది కూడా పెద్దగా నచ్చలే, ఆ క్వాంటిటీ కూడా చాలా తక్కువ వచ్చింది. సో ఇంకా నేను స్టార్ట్ చేశాను నైట్ అంతా పడుకోవడము. నాకు యాక్చువల్ నిద్ర పట్టదు. సో అందుకనే నైట్ అంతా మేల్కొండి, అవతల వాళ్ళు నిద్రపోతే ఇబ్బంది కదా అనేసి ఫ్రంట్ సీట్లో పర్సన్ నిద్రపోయి, యాక్చువల్ నేనే ఉన్న ఫ్రంట్ సీట్లో, నిద్రపోతే ప్రాబ్లం కాబట్టి నైట్ అంతా మేల్కొని మనకి టైంపాస్ చేస్తూ మాట్లాడుతూ అలా అలా స్టార్ట్ అయ్యాం జర్నీ. మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది, పోతున్నాం ప్రశాంతంగా. ఓకే, అంటే మనకు పెద్దగా ఇబ్బంది అయితే కాలేదు, రోడ్లు కూడా ఓకే, కూల్, పెద్ద దరిద్రంగా ఏం లేదు. ఇప్పుడు మనం కర్ణాటక పోయాం రీసెంట్గా, అక్కడైతే రోడ్లు దారుణంగా ఉన్నాయి చూడండి. ఇక్కడ చాలా హైట్లో ఉంటుంది, హైట్ నుంచి కింద మీకు అది కూడా కనబడుతుంది. కింద అక్కడ మొత్తం రోడ్స్ అనమాట, చాలా హైట్లో ఉన్నా మనం డౌన్కి వెళ్ళాలి మళ్ళీ.
చూడండి ఇక్కడ ఆపాము మేము, ఆపి చిన్న వీడియో ఒకటి మళ్ళీ క్యాప్చర్ చేయడం జరిగింది. చూస్తున్నాం అది రోడ్, అది అక్కడ అలా 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 మొత్తం డౌన్. మన శ్రీశైలంకి ఎలా అయితే అప్పుడు నుంచి డౌన్ ఉంటుందో ఆ డౌన్ అది డౌన్. ఇప్పుడు మనం కూడా అక్కడ నుంచే కిందికి దిగుతాం. సో చూసారు కదా, అంటే ఇంత ఘాట్ రోడ్ అనుకోవచ్చు. ఇది కొండ పక్క నుంచి బెటర్, అంతా కింద డౌన్. సిటీ మొత్తం అదంతా సిటీ చూడండి. కింద 2-3 చెరువులు, మంకి అది కోతి, పచ్చగైతే లేవు. సో మొత్తం రాళ్ళు రప్పలు ఎక్కువ ఉన్నాయి. మహారాష్ట్ర అయితే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఇది అంటే పైనుంచి డౌన్. ఇక్కడ నుంచి డౌన్ అవుతుంది. ఇంకా చూడండి మొత్తం రాయిని కట్ చేసి, కొండను కట్ చేసి రోడ్ వేశారు. సో ఇక్కడ నుంచి డౌన్ ఇంకా చూస్తున్నారు కదా, ఇలా అంటే ఖర్చు మాత్రం బాగా వచ్చింది. 3 వెళ్ళాము. అంటే మామూలు కొద్దిగా కొన్ని ప్లేస్లలో ఇచ్చారు. సర్లే ఎంత 500 ఓకే రైట్, 1000 ఓకే రైట్, 800 అట్లా ఇచ్చారు. సో అట్లా కాకుండా కొద్దిగా మనం ఇంకొద్ది టైట్ చేసి ఉంటే బాగుండేది. ఇంకా దీంతో పోల్చుకుంటే బస్సు స్లీపర్ అప్పుడు 2500 3000 ఉండే. సో అప్ అండ్ డౌన్ పెట్టుకున్నా మోస్ట్లీ 6000 10,000లో అయిపోయేది ట్రిప్. ఇప్పుడు కూడా అంతే అయింది అనుకోండి. కాకపోతే కూర్చోవడము, కార్లో సరిగ్గా నిద్రపోకపోవడం అది. కానీ ఎక్కడ కూడా మాకు అంత ఇబ్బంది ఏమి అనిపించలేదు. పోయాము వచ్చాం, ఏదో అలసిపోయినట్టు అదేదో పెద్దగా ఏమి అనిపించలేదు. కూల్గా వెళ్ళి రావడం జరిగింది. ఇదంతా డౌనేనండి. ఇంకా అక్కడ రైట్ సైడ్లో కొండ ఉంది కదా, ఆ కొండనంతా కట్ చేసి రోడ్ వేయడం జరిగింది. ఇప్పుడు డౌన్ అవుతుంది చూడండి. ఎగ్దమ్నా లెఫ్ట్ టర్నింగ్, అది కొద్దిగా మిస్ అయితే వెహికల్ అవతల నుంచి కట్ చేయాల్సి వస్తుంది. అక్కడ నుంచి అప్పు కాబట్టి వాళ్ళు స్పీడ్లో ఉంటారు, మనం డౌన్ కాబట్టి మనం స్పీడ్లో ఉంటాం. సరే టర్నింగ్ కాబట్టి కొద్దిగా స్లో అయినా సడన్ పోతే ప్రాబ్లం. తర్వాత మొత్తం డౌనేనండి. అంటే చాలామంది చేసిన మిస్టేక్ అది. అందరు ప్రయాగరాజ్ వెళ్ళి ప్రయాగరాజ్లో కుంభమేళ స్నానాలు చేసుకొని అక్కడ నుంచి కాశీకి లేదంటే అయోధ్య. సో 2 ప్లేస్లలోకి వెళ్ళే వరకు ఏమైందంటే ట్రాఫిక్ జామ్. వన్ సైడ్ ట్రాఫిక్ జామ్ కదా, అందరు ఇక్కడికి వచ్చి ఇక్కడ జనాలు అందరూ అటు వెళ్ళారు కల్లా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇదంతా నొల్లెందుకు, సో ఇబ్బంది కదా అనేసి మేమేం చేసామంటే, సరే మేము చేసింది కరెక్టా తప్ప అని శాస్త్రపరంగా చూస్తే కరెక్టా తప్ప అనేది పక్కన పెడితే, మేము కాశీకి వెళ్ళి ఫస్ట్ వారణాసి 5 o'clock కల్లా 4 o'clock అట్లా అక్కడికి వెళ్ళిపోయాం. దిగేసి అక్కడ మళ్ళీ మణికర్ణిక ఘాట్ సైడ్ వెళ్ళేసి స్నానాలు చేసుకొని, యాక్చువల్ మేము ఉన్నప్పుడు గంగాహారతి ఆపేశారు. అంటే కుంభమేళ ఉందని ఆపారేమో తెలియదు, ఆపేశారు. అక్కడ స్నానాలు చేసుకొని మళ్ళీ కాశీ విశ్వేశ్వరుడి, అన్నపూర్ణ, గణపతి, కాలభైరవ, పెద్ద మన హనుమంతుడు ఉంటాడు ఆయనని, విశాలాక్షిని, కాశీ విశాలాక్షి అక్కడికి చూస్తున్నారు. వారణాసికి 124 అంటే దాదాపుగా మేము 1000 పైగా వచ్చేసాం. వచ్చిన తర్వాత చెప్పాను కదా, చాలా నెక్స్ట్ డే నైట్ అంతా కొట్టిన తర్వాత నెక్స్ట్ డే 80 వారణాసి 80 కిలోమీటర్స్ దగ్గర ఉన్నాం. చూస్తున్నారుగా, మిర్జాపూర్ వచ్చేసాం. వారణాసి స్టేట్ గయా రైట్ అనమాట. సో వారణాసి సిటీలోకి ఎంటర్ అయినాక ఇది మొత్తానికి వారణాసి సిటీలోకి వచ్చేసాం. అక్కడ రోడ్డు చూడండి, ట్రాఫిక్ ఇక్కడ కూడా భయంకరంగా ఉంది. కాకపోతే మేము ఇక్కడ నుంచి అటు వెళ్ళాం కాబట్టి ఓకే. పురాతన టెంపుల్, ఘాట్ రోడ్లు ఫస్ట్ మన ఇదంతా స్నానాలు గట్టాలు చేసేది వారణాసి. చూస్తున్నారు కదా, ఇక్కడనే మన ఇందిరా సినిమా షూటింగ్ అయింది ఇదే ప్లేస్లో. చిరంజీవి రావడం, ఏవిఎస్ నారాయణ, మీది తెనాలే మాది తెనాలే, ధర్మవరం సుబ్రహ్మణ్యం, అలా బాలసుబ్రహ్మణ్యం బ్రిడ్జ్ అండి ఎంటర్ అయ్యేటప్పుడు. చూస్తున్నాను మీకు లెఫ్ట్ సైడ్లో కనబడుతూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మణికర్ణిక ఘాట్, కొన్ని ఘాట్లు ఉంటాయి అక్కడ. సో మొత్తం సిటీలోకి వచ్చేసాం. ఇంకా వెళ్తున్నాం, అంటే సిటీలో ఆ బ్రిడ్జ్ దాటి లోపలికి వెళ్తే సిటీ అనమాట, వారణాసి సిటీ. ఇక్కడ కొద్ది ట్రాఫిక్ అంటే లోకల్ రెగ్యులర్ ఉండే ట్రాఫిక్ అది.
చూస్తున్నారు ఇవన్నీ ఘాట్లు, ఇంకా స్నానాలు చేసేటి గంగాహారతి ఆ ప్లేస్. ఇంకా ఎంట్రీ ఇదొక కమాన్. ఇక్కడ ట్రాఫిక్ బాగానే ఉంది కానీ పర్లేదు, మరీ అంత దారుణంగా లేదు. మన హైదరాబాద్లో ఉన్నంత దారుణంగా అయితే లేదు, ఉంది ట్రాఫిక్. కాకపోతే ఇక్కడ ఏంటంటే లోకల్గా వాళ్ళు చాలా సపోర్టివ్, డిపార్ట్మెంట్ వాళ్ళైనా సరే వాళ్ళైనా వాళ్ళ పర్సన్స్కి వాళ్ళ లోకల్ ఏరియా వాళ్ళకి చాలా వాల్యూ ఇచ్చుకుంటారు, సపోర్టింగ్గా చాలా ఉంటారు. నాకు అర్థమైంది ఏంటంటే కాశీలో చిన్న గల్లీ, మన ఓల్డ్ సిటీలో కూడా అంత చిన్న గల్లీలు ఉండే, ఆ చిన్న గల్లీలో టెంపుల్కి వెళ్ళే దర్శనానికి వెళ్ళే క్యూ లైన్ ఉంటుంది. అందులోనే బైక్లు వేసుకొని వస్తారు ఎదురెదురు, మళ్ళీ ఆపోజిట్ బైక్లు వేసుకొని వస్తుంటే అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళని జరపరు, మననే జరుపుతారు. సైడ్ ఆటో లైన్ పే ఏకి లైన్ పే ఆనా, ఏకి లైన్ పే ఆనా అని. సో ఇక్కడనే కార్ పార్క్ చేసాము. సో ఏకి లైన్ పే ఆనా అనుకుంటా మనని జరుపుకుంటా వాళ్ళ క్లియర్నెస్ ఇస్తాడు బైక్ల మీద. అంటే చిన్నపిల్లలు ఉంటారు, సడన్ క్యూ లైన్లో కొంచెం బయటకు వచ్చినా కష్టమే. చూస్తున్నారుగా ఇక్కడనే మణికర్ణిక ఘాట్ అనుకుంటుంది. సో ఇక్కడికి స్నానాలు చేయడానికి వచ్చాం, చాలామంది అప్పుడు కూడా ఉన్నారు. సో త్రివేణి సంగమం అక్కడ కలిసి ఇక్కడ నుంచి అనమాట వాటర్ వెళ్ళేది, నీళ్ళు వెళ్ళేది ఆ గంగమ్మ తల్లి. సో చూస్తున్నారు జనాలు, అక్కడ వాతావరణం. పాత కట్టడమే, ఇదంతా పాత కట్టడమే. వాటర్ తీసుకుపోతారు కదా, దానికోసం డబ్బులు అవన్నీ. సో స్నానాలకు వెళ్ళడానికి వెళ్తున్నాను, మెట్లు దిగి వెళ్తున్నాను. నైట్ అప్పటికి మాకు అంటే మాకు తీసుకెళ్లే పర్సన్ వచ్చి చేసే కల్లా మేము 4కి వెళ్ళినా, 5 కల్లా మాకు కాంటాక్ట్లోకి 5 వరకు కాంటాక్ట్లోకి వచ్చిండు. ఆ తర్వాత ఆ పర్సన్ వచ్చి తీసుకొని పోయే కల్లా ఈవినింగ్ 6 అయిపోయింది, 6:37. ఎందుకంటే ఆల్రెడీ అప్పుడు కొద్ది చలికాలంలో ఉన్నాం కాబట్టి తొందరగా అది అయిపోయింది, నైట్ అయిపోయింది, తొందరగా చీకటి పడ్డది. ఒక జనాలు మస్తు మంది జనాలండి. మీకు తెలిసిందే కదా మన హిందూ దేవాలు, హిందుత్వం, మన భారతదేశమే హిందూ దేశం. సో కాకపోతే యూనిటీ మనకు ఉంటుంది, కర్మగాలు దోసుకోవడం మన దాంట్లోనే దోసుకుంటారు ఎక్కువ హిందువులోనే. ముస్లింలు వాళ్ళు ఇప్పుడు హజ్కి వెళ్తారు, వాళ్ళు హజ్కి వెళ్తే వాళ్ళ పవిత్ర స్థలానికి వెళ్తే వాళ్ళకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. మనం కూడా కైలాష్ పర్వతం వెళ్దాం అనుకుంటాం, 1,00,000-2 లక్షలతో కూడింది. దానికి ఎవరు ఎలాంటి సబ్సిడీ లాంటివి ఇవ్వరు, అసలు పట్టించుకోరు ఎవరు కూడా. వెళ్ళాలి అని నీ కోరిక ఉంటే నువ్వు వెళ్ళు అంతే. కానీ ఎలాంటి గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏముండదు, అంత ఉత్తముచ్చట అదంతా. అఘోరాలు మాట్లాడుతున్నారు. సో మనతో బాగానే ఉంటారండి వాళ్ళు. సరే వాళ్ళు వచ్చిన అంటే అలా డబ్బులు సంపాదించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు దొంగ అఘోరాలు. సో నిజంగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు కూడా అంటే అడుక్కోరు, అలా ఉంటారు. ఇష్టం ఉంటే మనం ఇవ్వచ్చు, లేకపోతే లేదు, అలా అన్నమాట. ఫస్ట్ ఎదురైన మరి అఘోరా అంటారు, సామీజ్ అంటారు వీళ్ళు. సో ఇక్కడ నుంచి ఉన్నారండి దారుణమైన అఘోరాలు ఉన్నారు. అంటే ఒంటిపైన ఏం బట్టలు లేకుండా అలా చాలామంది ఉన్నారు. చూడండి ఆ అఘోరకు కూడా ఏం లేదు, వీళ్ళకు కూడా ఏం లేదు, ఈ బాబాకు కూడా, ఈ అఘోరకు కూడా అంతే. అలా కూర్చున్నారు అక్కడ టెంట్లు వేసుకొని. వాళ్ళని ఎవ్వరు అడిగారు, అంటే వాళ్ళ ప్లేస్ కాబట్టి వాళ్ళని ఎవ్వరు అడిగే ధైర్యం కూడా చేయరు. ఈ బాబాకు కూడా చూడండి, ఈ అఘోరకు కూడా ఏం బట్టలు. కానీ కొంతమందిని చూసాను వెళ్ళి దండలు పెట్టడం, కాలు మొక్కడం, అక్కడ కూర్చోవడము. ఆయన కూడా కొంతమందికి డబ్బులు లేకుంటే వేయడం, అట్లా ఏదన్నా ఇచ్చిన అట్లా ఇస్తున్నాడు అంతే. డబ్బులు మన ఇష్టం ఉంటే పెడుతున్నాడు, లేకుంటే. కానీ బయట వ్యాపారం మాత్రం ఎంత దారుణంగా ఉందంటే మొత్తం దోసుకోవడమేనండి. చూస్తున్నారుగా అఘోరా మొత్తం దోసుకుండే, ఇంకేం లేదు ఆడ. అట్లా తయారైనారు, మరి ఏందో పరిస్థితి చూస్తున్నారుగా. చూడండి సాగు.
వీళ్ళందరూ కూడా ఫారినర్సే. మీరు చూసారు కదా, వాళ్ళంటే ఫారినర్స్. వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఏదో దేశాల నుంచి వచ్చి ఇక్కడ పాట వాళ్ళకు వచ్చిన అది చేసుకుంటూ వాళ్ళు 2 డబ్బులు వేస్తే వాళ్ళు తీసుకుంటున్నారు అంతే. వాళ్ళు అడుక్కోట్ల, వాళ్ళకున్న ఏదైతే శక్తి మేర విద్య ఉందో ఆ విద్యను ప్రదర్శిస్తూ వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. సో అక్కడ ఇంకా వాళ్ళు అయిపోయాక పక్కన ఏదైతే గంగాహారతి ఇస్తారు కదా, ఆ గంగాహారతి ప్లేస్. సో ఏంటి అంటే ఎవరు ఏదో అనుకుంటూ డబ్బులు వేశారు. సో ఇక ఆ డబ్బులు పడేదాకా ఇలా దులుపుతూ ఉన్నాడు. తీసుకెళ్ళిపోండి, అవసరం లే, అక్క పైసే ఆప్ లేలో అంటే నక్కు అని ఆ పర్సన్ అంటుంది. కానీ ఇచ్చేసాను నేను, పడేసాను, తీసుకోలే. అట్లా నిజమైన అఘోరాలు ఉంటారు అనమాట. ఆయన అయితే మనం అండేమో దానికి ఒక కట్టిట్లో పెట్టుకున్నాడు. సో ఇది గంగాహారతి ఇచ్చే ప్లేస్. రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ క్రౌడ్ అనమాట. రెగ్యులర్ ఇక్కడనే గంగాహారతి ఇస్తారు కదా అని చూడడానికి వచ్చారు. సో ఆ రోజు ఎందుకో క్లోజ్ చేశారు. అంటే ఆ రోజే కదా కుంభమేళా జరిగిన రోజు క్లోజ్ చేశారని చెప్పారు అక్కడ, ఇంకా తెలియదు. సో అసలు చాలా అద్భుతమైన ప్లేసు, అద్భుతమైన సన్నివేశం మనం చూడాల్సింది గంగాహారతి. అదే మిస్ అయిపోయినాం. సో ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఒకటి. సో అలా ఇంకా ముందుకు వెళ్తుంటే అంటే మణికర్ణికా ఘాట్ సైడ్ వెళ్తున్నాం ఇదంతా ప్లేస్ చూస్తున్నారా. ఎప్పుడు అసలు ఇంకా వందల మంది, వేల మంది, లక్షల సంఖ్యలో ఉండే ఇక్కడ గంగాహారతి ఇచ్చే టైంలో. సో ఆ టైంలో లేదు, గంగాహారతి ఇవ్వలేదు ఇంకా. సో ఇక్కడ గుండుతో ఉన్నాడు ఈ అఘోరా ఏందో మరి. ఇవాళ చాలామంది అంటే కొంతమంది డబ్బుల కోసం వస్తూ ఉంటారు, కొంతమంది నిజంగా అఘోరాలు. సో ఇంకా వాళ్ళని మనం ఏం అనలేము. ఎందుకంటే మనం హిందుత్వాన్ని మనం ఇంకా ఎంత పైకి లేపితే మన మనుగడ అంత ఉంటుంది. సో చాలా మటుకు కూడా మన దేశంలో ఉన్న వాళ్ళందరూ హిందుత్వం ఎక్కువ. మన భారతదేశమే హిందూ దేశం అంటారు. సో దాన్ని కొంతమంది క్రిస్టియన్లు కానీ కొంతమంది మతాలు పరంగా అది చేస్తున్నారు. ఆయన కూడా ఒక అఘోరా. ఇవన్నీ బోట్స్, ఇంకా చిన్న చిన్న బోట్స్, తెప్పలు కూడా ఉంటాయి. మనకు శ్రీశైలం ఎక్కువ కనబడుతుంటాయి. ఆ తెప్పలు కూడా అవి చాలా తక్కువ. ఈ నాటు బోట్లు ఎక్కువ ఉంటాయి. నాటు బోట్లు, మిషన్ బోట్లు అవన్నీ ఇక్కడ కనబడుతుంటాయి. ఇంకా పడవలు అవన్నీ. సో అలా వెళ్తూ ఉన్నాం. అంటే యాక్చువల్లీ దర్శనానికి అనుకుంటున్నారు, ఇది మెయిన్ టెంపుల్. దర్శనానికి కాదు, ఫస్ట్ అంటే మిగతా చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకున్న తర్వాత విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. సో అందుకని ముందు అన్నపూర్ణని, కాలభైరవ, పెద్ద వినాయకుడు, మన వీరాంజనేయ స్వామి, గణపతి, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ తల్లి, వాళ్ళందరి టెంపుల్ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. ఫస్ట్ వాళ్ళందరి అయిపోయాక విశ్వేశ్వరుని దర్శించుకుంటాం. చూడండి, అంటే అప్పుడు ఏదైతే మన అమృతం తీశారో ఆ టైంలో అలాంటి ఫోటో అనమాట. ఇది మెయిన్ టెంపుల్. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అంటే ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఉంటుంది. మేము యాక్చువల్లీ ఇక్కడ నుంచి వెళ్ళాలి, పక్క నుంచి వెళ్ళాము. ఎవడేదో అంటే షాప్ అడ్రస్ ఇస్తే ఆ విజిటింగ్ కార్డుతో మేము ఇంకేదో అనుకొని ప్రయత్నించాం. కాకపోతే ఏదో రకంగా తక్కువ క్యూలో దూరిపోయాం. అందుకనే మా దేవుడు పెద్దగా మాకు కనబడలేదు. విగ్రహం అంటే లోపల ఉన్న లింగాన్ని మొత్తం డెకరేషన్ చేశారు పూలతో, అసలు కనపడకుండా. ఇది మణికర్ణికా ఘాట్. అంటే ఎప్పుడు ఏదో ఒక శవం తగలపడుతూనే ఉంటుంది మణికర్ణికా ఘాట్. ఇక్కడనే షాపులు, ఆ కట్టలు అమ్మేటి, ఇక దానికి సంబంధించిన సామాగ్రి మొత్తం ఇక్కడ దొరుకుతుంటాయి. ఇవన్నీ చిన్న చిన్న షాపులు చూస్తున్నారు కదా, ఈ రైట్ సైడ్లో షాపులో కట్టెల షాపులు అనమాట ఇవన్నీ. సో అది కట్టెల షాపు. సో మొత్తానికి మేము దర్శనానికి వెళ్ళే టైం కల్లా సెకండ్ కూడా నిలబడియలేదు వాళ్ళు. ఇట్లా పోగానే నెట్టేస్తూనే ఉన్నాను, నెట్టేసి నూకేస్తూనే ఉన్నారు. ఒక మర్యాద, ఒక పాడు. సరే వీళ్ళు ఇంత దూరం నుంచి వచ్చారు విశ్వేశ్వరుని దర్శించుకోవడానికి అన్నట్టు ఏం లేదు. ఆడ రాగానే ఇంకో విచిత్రం ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత సగం దూరం వెళ్ళిన తర్వాత కూడా ఆడ కూడా బేరాలు ఆడుతున్నారు. వాడు వచ్చి పర్సన్కి 300 ఇస్తే నేను తీసుకెళ్ళిపోతాను, డైరెక్ట్ టెంపుల్ కాడికి తీసుకెళ్ళిపోతాను. పోరాడు వాడు ఎంత అండి, ఒక 15 కూడా ఉండడు, 10-12 ఇయర్స్ ఉంటాడు. ఆ 10-12 ఇయర్స్ పిల్లాడు లోపల సగం దూరం పోయిన తర్వాత అమ్మవారు సగం దూరం పోయిన తర్వాత అడుగుతున్నాడు, డబ్బులు ఇవ్వండి నేను తీసుకెళ్ళిపోతాను. ఇది కాలభైరవుని టెంపుల్ దర్శించుకోవడానికి చూస్తున్నారు కదా, చిన్న గల్లీ, దాంట్లో ఒక సైడ్ లైను, ఒకసారి వెహికల్స్, మళ్ళీ వెహికల్స్ అపోజిట్ వెహికల్స్ వస్తాయి. అప్పుడు ఏంది మననే జరుపుతుంటారు అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ సెక్యూరిటీ కూడా, సైడ్ ఆటో అనుకుంటారు, మననే ఆటోలు గీటోలు అంటూ ఉంటారు. వాళ్ళు వెహికల్ వెళ్తుంది, అపోజిట్ ఇంకో వెహికల్ వస్తుంది. చూడండి జనాలు విచిత్రంగా వాళ్ళు ఎట్లా అంటున్నారు అంటే అక్కడనే టెంపుల్, అక్కడనే బిజినెస్ ఏదైనా ఉండొచ్చు. వాళ్ళకంటే ఒక ప్లేస్ అరేంజ్ చేసి అక్కడ పెట్టుంటే బాగుండేది. సో మొత్తం జనాల మధ్యనే
అమ్మవారు వాళ్ళు దేవుళ్ళు అందరూ తీసాడు. ఇక భయపడుకుంటా ఫోన్ పర్మిషన్ లేదు అయినా ఏదో రకంగా. ఇది కాలభైరవుని టెంపుల్ అన్నమాట. అంటే ఇంకోటి మనం ఫోన్ తీసి రికార్డ్ చేసేంత సమయం లేదు, అంత జనం. ఇది కాలభైరవుని టెంపుల్, లోపల ఉన్నది కాలభైరవుడు. సో ఉండని ఇలా ఫోన్ నెట్టేయడము అలా. సో అంత దూరం నుంచి వచ్చారు, కనీసం ఒక 2 సెకండ్ అయినా వాళ్ళం కళ్ళారా చూడనిద్దామనే ఆలోచన లేదు. నూకేయడం ఎమ్మడెమ్మడే నూకేయడం జనాలని. బయటకు వచ్చి అంటే జస్ట్ గర్భగుడి పక్కన అక్కడ కూడా తీనిస్తలేరు. మొత్తానికి ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మెయిన్ దర్శనం కూడా మనకు ఒక 1 అవర్ బట్టి ఉంటుంది అంతే. అంటే ఇంకో దారిలోకి నుంచి వెళ్ళినా కూడా 1 అవర్ పట్టింది. సో అక్కడ సెకండ్ కూడా నిలబడి కానీ సెకండ్ కూడా దేవుణ్ణి కళ్ళారు చూడలేదు. మొత్తానికి అది దర్శించుకొని బయటపడే కల్లా ఆల్మోస్ట్ 12 అయిపోయింది మాకు. 5-6 o'clock బయలుదేరితే అన్నీ దర్శించుకొని బయటపడే కల్లా 12-12:30 అయింది. 12:30 మేము మళ్ళీ ఏం ఆగలేదండి. అక్కడ జస్ట్ రైస్ అలా తీసేసుకొని, చపాతీ రైస్ తీసేసుకొని మళ్ళీ కార్ ఎక్కి రిటర్న్ అయిపోయినాం. ఎక్కడికి? ప్రయాగ్రాజ్కి. అందుకని నైట్ జర్నీ బెటర్, ట్రాఫిక్ ఉండదు అన్నట్టు ఆలోచనతో నైట్ బయలుదేరిపోయినాం. ఇదంతా అయిపోయినాక బయటకు వచ్చినాం కానీ కాశీ విశ్వేశ్వరుని దర్శించుకొని బయటకు వచ్చినాం. తను ప్రయాగ్రాజ్ వచ్చామండి. సో ఇది ప్రయాగ్రాజ్ ప్లేస్. వెహికల్స్ అక్కడనే పార్క్ చేసాం. నెక్స్ట్ ఇంకో ఎపిసోడ్లో మీకు ప్రయాగ్రాజ్ గురించి మొత్తం డీటెయిల్స్ చెప్తాను. ఇలా చూడండి, జస్ట్ మీకు దాని కమింగ్ సోన్ అన్నట్టు ఇది పెట్టాను. ప్రయాగ్రాజ్ కూడా బాగుంటుంది చూడండి.